హలో గైస్, వెల్కమ్ టు జాబ్ గురు ఇండియా. ఈ వీడియోలో ఐబిఎం అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ జాబ్ యొక్క పూర్తి వివరాలు అయితే నేనైతే తెలుగులో అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఎవరికి ఈ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంది, అసలు ఎక్కడ అప్లై చేయాలి అన్నీ అయితే ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని అప్డేట్లు అయితే మీకైతే వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అసలు ఐబిఎం అంటే ఏంటి అంటే, ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఇది ఒక ఫేమస్ ఐటీ కంపెనీ. స్పెషల్గా అయితే క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాటి ఫీల్డ్లో అయితే ఇదైతే టాప్గా ఉంది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అంటే ఏంటి అంటే, ఈ ఉద్యోగం ఐబిఎం కన్సల్టింగ్ క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్స్, డెలివరీ సెంటర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, టెస్టింగ్ వంటి వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మెయిన్గా అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే బ్యాచిలర్ డిగ్రీ 2024లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. బ్రాంచెస్ అయితే సిఎస్సి, ఐటీ లేదా కోరిలేటెడ్ బ్రాంచెస్ అయితే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మినిమం మార్క్స్ అయితే 6.0 సిజిపిఏ లేదా 60% అయితే త్రూ అవుట్ అకాడమిక్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసరికి సో జావా, C++, పైథాన్, నోడ్.js, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సర్కిల్, సో వీటి మీద అయితే మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. అదర్ స్కిల్స్ అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ థింకింగ్, ఇలాంటి స్కిల్స్ మీద అయితే మనకైతే పూర్తిగా అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ అయితే వీళ్ళైతే త్రూ అవుట్ ఇండియాలో అయితే మనకైతే మెన్షన్ చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిస్సా, ఢిల్లీ, సో త్రూ అవుట్ ఇండియా వైజ్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే మెయిన్గా అయితే త్రీ స్టేజెస్లో అయితే వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్. సో ఈ ఆన్లైన్ టెస్ట్లో అయితే వీళ్ళైతే యాప్టిట్యూడ్ అని, కోడింగ్ అని, లాజికల్ రీజనింగ్ టెస్ట్లు కానీ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. సో సెకండ్ వన్ వచ్చేసి అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూలో అయితే మెయిన్గా వీళ్ళైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అయితే వీళ్ళైతే చెక్ చేస్తారు. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత, సో థర్డ్ రౌండ్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో థర్డ్ రౌండ్లో అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అసలు ఈ కంపెనీకి ఫిట్ అవుతాడా లేదా అనే స్కిల్స్ అయితే మెయిన్గా అయితే వీళ్ళైతే ఫోకస్ చేస్తారు. సో అసలు ఇవి ఎలా అప్లై చేయాలి అంటే, సో నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఈ ఐబిఎం లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఐబిఎంకి అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీకైతే ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకు ఫాస్ట్గా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్ యూ.